ఈరోజు చిత్తూరు హెడ్ క్వార్టర్లో బీసీ భవన్లో 2 రోజు ఎగ్జిబిషన్ జిఎస్టీ సూపర్ సేవింగ్ కార్యక్రమం సందర్భంగా ప్రారంభమైంది. ముఖ్యంగా 20 నుంచి 25 స్టాల్స్ డిఫరెంట్ కేటగిరీలో ఇక్కడ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ యాజ్ వెల్ యాజ్ కిచెన్ ఐటమ్స్ మరియు మైక్రో ఇరిగేషన్ మరియు క్లోతింగ్ యాజ్ వెల్ యాజ్ ఎల్ఐసి పాలసీ సంబంధించి కొన్ని స్టాల్స్ ఇక్కడ చూడడం జరిగినాయి. సో ఈ ఎగ్జిబిషన్ 2 రోజులు ఉంటుంది, ఈరోజు రేపు. ముఖ్యంగా ఈ ఎగ్జిబిషన్ ఎందుకు పెడుతున్నాము, జిఎస్టీ వల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి, అన్ని బెనిఫిట్స్ కన్స్యూమర్కి పాస్ ఆన్ అవ్వాలి, కన్స్యూమర్కి రావాలి. ఇది ఒక ముఖ్య ఉద్దేశం. రెండవది, ఎవరెవరు ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు, షాప్ కీపర్స్, ట్రేడర్స్, వాళ్ళు కూడా ట్రాన్స్పరెంట్గా ఏమేమి కేటగిరీలో ఏమేమి తగ్గుతుంది, 12 నుంచి 5% 12 నుంచి 2% మొత్తం కన్స్యూమర్స్కి తెలియాలి, ప్రజలకు తెలియాలి. సో ఈ సందర్భంగా గత ఒక 10 రోజుల నుంచి మనం ఈ క్యాంప్స్ పెడుతున్నాము. ఖచ్చితంగా ఒకటి మనం ఏం చూస్తున్నాము, కొంచెం సేల్స్ పెరిగినాయి. రెండవది, కంప్లైంట్స్ కూడా కొంచెం తక్కువ వస్తున్నాయి. చాలా తక్కువ మంది చెప్తున్నారు వాళ్ళు ఈ బెనిఫిట్స్ ఇవ్వట్లేదు, ఆ రేట్ చార్ట్ డిస్ప్లే చేయట్లేదు, వారు ప్రభుత్వ చట్టపరంగా ఎంత రావాలి అది వాళ్ళు చేయట్లేదు, చాలా తక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి. సో ఈ కార్యక్రమం ఇంకా సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ కార్యక్రమం ఇంకా ఒక 8 రోజులు జిల్లాలో ఉంటుంది. దివాళీ ముందు ఒక షాపింగ్ మేళలాగా కూడా పెట్టడం జరుగుతుంది. దీంట్లో చాలామంది ట్రేడర్స్, సాహుకార్ వాళ్ళు కూడా ఇన్వైట్ చేసేసి వాళ్ళు కూడా ప్రోడక్ట్ డిస్ప్లే చేయాలి ఒక రిక్వెస్ట్ పెట్టడం జరుగుతుంది. సో ఈ 2 రోజు నేను ప్రజా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఇక్కడికి వచ్చి చూసుకోవాలి, కొద్దిగా నాలెడ్జ్ గ్యాదర్ చేయాలి. మీరు డే టు డే ఏమేమి కొంటున్నారు, ఏమేమి వస్తువులు మీరు కొంటున్నారు, మీకు ఒక అవగాహన వస్తుంది. సో ప్రభుత్వం నుంచి ఏమేమి చట్ట తీసుకురావడం జరుగుతుంది, మీకు పూర్తిగా లబ్ధి పొందుస్తారు, అదే నేను కోరుతున్నాను. సో కమిషనర్ గారికి, మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి అందరికీ నా తరఫు నుంచి నమస్కారాలు. థ్యాంక్ యూ. టోల్ ఫ్రీ కంప్లైంట్ మీ అందరికీ తెలుసు, ఈసారి దసరా మొదలుకొని దీపావళి వరకు కూడా మనకు జిఎస్టీ రేట్ల తగ్గింపు ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలందరికీ గిఫ్ట్ ఇచ్చాయి. ఈ ఉత్సవాలు 4 రోజుల పాటు జరుగుతాయి. ఈరోజు జరిగిన ఇక్కడ షాపింగ్ ఎలక్ట్రానిక్ ఫెస్టివల్కు కలెక్టర్ గౌరవనీయులైన కలెక్టర్ గారు హాజరైనారు. ఆ తర్వాత ఈ 2 రోజులు కార్యక్రమం ఉంటుంది. తర్వాత 19వ తేదీ కూడా మళ్ళీ తిరిగి ఎగ్జిబిషన్స్ కార్యక్రమాలు ఉంటాయి. లాస్ట్ దీపావళి నిజమైన ఉత్సవాలు 19వ తేదీ జరుగుతాయి. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని సహకరించాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత మీకు ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నా, ఎక్కడన్నా రేటు తగ్గింపు అటువంటివి జరగకున్నా ఇమ్మీడియట్గా జిఎస్టీ హెల్ప్ డెస్క్ నంబర్ నేను షేర్ చేస్తాను, దానికి కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.